విజయనగరం నియోజకవర్గ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను ప్రజాస్వామ్య పబ్లిక్ టాక్ న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన కార్యాలయంలో మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు బొబ్బిలి శ్రీను. విజయనగరం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటుని హస్తం గుర్తుపై వేసి మన బ్యాలెట్లో సీరియల్ నెంబర్ వరుస నెంబరు 4 ఎంపీగా నన్ను గెలిపించి అఖండ మెజారిటీతో విజయనగరం జిల్లా పార్లమెంట్కి మన యొక్క సమస్యల్ని వాయిస్ని గలాన్ని పూర్తిగా పార్లమెంట్లో వినిపించేదానికి మీ అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని ప్రాధాయపడి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ముఖ్యం కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి అభివృద్ధి పథకాలన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి ఆశయాల నుండి, ఇందిరమ్మ ఇళ్ళల దగ్గర నుండి, ఇందిరమ్మ ఆశయాల దగ్గర నుండి, రాజశేఖర్ రెడ్డి ఆలోచనల దగ్గర నుండి ఏదైతే అభివృద్ధి పదంగా పెరిగిందో, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా, రాజన్న బిడ్డగా ఈరోజు శర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు నేను పనిచేయటంలో మన విజయనగరం జిల్లా నుండి నన్ను బలపరిచి హస్తం గుర్తుపై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ జిల్లాలో రైతాంగం పైన ఆధారపడుతున్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఇక్కడ మనకున్నటువంటి తోటపల్లి కానీ, సాగర్మాల ప్రాజెక్టులు కానీ, అలాగే ఈ యొక్క వ్యవసాయ కుటుంబాలన్నింటినీ కూడా మన వ్యవసాయ కుటుంబాల జీవితాలు భవిష్యత్తులు మార్చాలి అనుకుంటే ప్రతి పొలానికి సాగునీటిని ఇప్పించడంలో ప్రధాన పాత్ర పోషించడంలో సిద్ధంగా ఉన్నానని మీ బిడ్డగా ముందుకు వస్తున్నానని తెలియపరుస్తున్నాను. ఎంతోమంది ఉద్యోగులకు సరైన ఉన్నతమైనటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి ఇది కూడా ఈ గత 10 ఏళ్ల నుంచి ఇవ్వలేకపోయినటువంటి ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వగలిగితే 2,25,000 ఉద్యోగాలు ఇవ్వడానికి మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతి గృహ మహిళలకి కూడా 8,333 రూపాయలు చొప్పున ప్రతి నెల కూడా ఇంటింటికి మనం పంపించడం అనేది జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి అయితే ప్రధానంగా ఆ 14లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ని పూర్తి చేయడానికి స్పెషల్ స్టేటస్ అనేది కాంగ్రెస్ పార్టీ నుండి తెప్పించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో మొదట పెట్టబోయే సంతకం ఈ యొక్క ప్రత్యేక హోదా పైనే ఉంటుంది. ఎప్పుడైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగలిగేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని ఈ యొక్క బీజేపీ కానీ, ఈ ప్రాంతీయ పార్టీలో టీడీపీ కానీ, అలాగే ఈ తెలుగుదేశం కానీ 10 ఏళ్లలో బోటకంగా వీటిని పక్కన పెట్టి ప్రజల యొక్క ఆశల్ని, ప్రజల యొక్క విధానాల్ని తాకట్టు పెట్టి, అభివృద్ధిని తాకట్టు పెట్టి ఈ స్పెషల్ స్టేటస్ గురించి ఈ 2 పార్టీలు పట్టించుకోలేదు. దాన్ని రాహుల్ గాంధీ గారు అనేక మీడియా సందర్భంలో స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరం, దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఆయన మరుక్షణం మొదటి సంతకంగా స్పెషల్ స్టేటస్ని రావటం అనేది జరుగుతుంది. స్పెషల్ స్టేటస్ కానీ వస్తే అనేక రకమైన ఇండస్ట్రీస్ రావటం అనేది జరుగుతుంది. ఉద్యోగ, విద్య, వైద్యంలోని అనేక మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడంలో స్పెషల్ స్టేటస్ అనేది ఉపయోగపడుతుంది. దయచేసి విజయనగరంలో ఉన్న 16 లక్షల ఓట్ల మందికి, అలాగే నా ప్రజలకి, నా మిత్రులకి, శ్రేయభిలాసులకి, జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకి ప్రాధాయపడి శిరస్సు వంచి మీ యొక్క బిడ్డగా నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ నుండి నాకు ఒక అవకాశం కల్పించండి. ఈ యొక్క అవకాశం కల్పిస్తే మీ ప్రజాగలంగా నేను ముందుకు మీ యొక్క వాయిస్ని వినిపించి పార్లమెంట్లో మన జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలను నేను ముందు పట్టి అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని భరోసాని కల్పిస్తున్నాను.